ఈ వీడియోలో ఈఎస్ఆర్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయిన అడ్రస్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, నామినేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వీటిని ఏ విధంగా మనం నిధి సైట్లో అప్డేట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనం స్టార్టింగ్లో ఈఎస్ఆర్ సైట్లోకి లాగిన్ అయ్యి బేసిక్ డీటెయిల్స్లోకి వచ్చి ఈ అడ్రస్ కానీ, ఫ్యామిలీ వివరాలు కానీ, నామినీ వివరాలు కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ చెక్ చేస్తే మనకి ఇక్కడ అంతా బ్లాంక్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీటిని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా డీడీఓ గారు ఏ విధంగా అప్రూవ్ చేయాలి, ఎక్కడి నుంచి అప్రూవ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈఎస్ఆర్ సైట్లోకి లాగిన్ అవడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి teacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఈఎస్ఆర్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. అప్పుడు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు ఈఎస్ఆర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఈఎస్ఆర్ సైట్లోకి లాగిన్ అవడానికి ఇక్కడ లాగిన్ లింక్ ఉంటుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క CFMS ఐడి ఇస్తాము. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఓటీపీ కూడా వస్తుంది, వాటిని ఇచ్చేసేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం సైన్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా ముందుగా మీరు అమరావతి teacher.com వెబ్సైట్ నుంచి ఈ విధంగా సైన్ ఇన్ అవ్వండి. తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఈ డాష్ బోర్డు మెనూలో ESR 2.0 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఈఎస్ఆర్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకి స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ని మాత్రమే ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి, అదేవిధంగా డీడీఓ గారు ఏ విధంగా అప్రూవ్ చేయాలి, మనకి ఈఎస్ఆర్ సైట్లోకి ఆ వివరాలను ఏ విధంగా రిఫ్లెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో 100% చూద్దాం. బేసిక్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని 1 by 1 వస్తాయి. తర్వాత ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్లో వివరాలు మాత్రం మనం ప్రెజెంట్ మన లెవెల్లో కానీ డీడీఓ లెవెల్లో కానీ అప్డేట్ చేయలేము. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా CFMS వారు మాత్రమే అప్డేట్ చేయగలరు. కాబట్టి మనం ఇంకా రిమైనింగ్ అడ్రస్ కానీ, ఫ్యామిలీ వివరాలు కానీ, నామినేషన్ వివరాలు కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ వీటిని మనం అప్డేట్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు 1 by 1 చూద్దాం. ముందుగా అడ్రస్ డీటెయిల్స్, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, నెక్స్ట్ నామినేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ 4టిని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాటిని అప్డేట్ చేయడం కొరకు మరలా బ్యాక్కి రండి, వెనక అంటే డాష్ బోర్డ్లోకి వచ్చేసేయండి. ఈఎస్ఆర్లోంచి బయటకు వచ్చేసేయండి. ఒకవేళ రాలేదనుకోండి మరలా మీరు క్లోజ్ చేసేసి మరలా ఫ్రెష్గా నిధి సైట్లోంచి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈసారి ఏం చేస్తారంటే డాష్ బోర్డ్లో ESSలోకి వెళ్ళండి. ESSలోకి వెళ్ళిన తర్వాత దీంట్లో అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ మనం అప్డేట్ చేద్దాం. కాబట్టి ముందుగా అడ్రస్ డీటెయిల్స్ని ఏ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటిని ఇక్కడ అప్డేట్ చేయాలన్నమాట. వీటిని ఎడిట్ చేయడానికి ఇక్కడ స్టార్టింగ్లో అందరికీ బ్లాంక్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎడిట్ చేయడానికి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే అప్పుడు మనకి ఎంత హైలైట్ అవుతుంది, మనం మొత్తం ఎడిటబుల్ అవుతుంది. దీంట్లో ఇక్కడ కేర్ ఆఫ్ వద్ద ఇక్కడ మనం ఇక్కడ నుంచి అడ్రస్ మనం స్టార్ట్ చేస్తాము. హౌస్ నెంబర్ ఇక్కడ వీటిలో స్టార్ మార్కులు ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. హౌస్ నెంబరు, అడ్రస్ లైన్ 1, లైన్ 2, స్టేటు, డిస్టిక్, మండలం, విలేజ్, టౌను, నియరెస్ట్ ఎయిర్పోర్టు, నియరెస్ట్ రైల్వే స్టేషన్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి కూడా అంటే ఇక్కడ మనం ఏ అడ్రస్ ప్రూఫ్ అయితే ఇచ్చామో ఆ అడ్రస్ ప్రూఫ్ వేటిల్లో ఉంది అనేది ఒక ప్రూఫ్ను కూడా అటాచ్ చేయాలి. సపోజ్ మనం ఇచ్చిన అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఉందనుకోండి, ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డుని కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా కాదు వీటిల్లో ఇంకా వేటిలో అయితే అడ్రస్ కరెక్ట్గా ఉందో ఆ కార్డుని ఇక్కడ మీరు కంపల్సరీగా అటాచ్ అనేది చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా మనం ఈ అడ్రస్ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట స్క్రీను. దీంట్లో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అంటే జనరేట్ OTP ద్వారా మనం దీన్ని ఆథెంటికేషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీరు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ని PDFలోకి అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆధార్ OTP కొరకు OTP మీద క్లిక్ చేయండి. అప్పుడు మన యొక్క రిజిస్టర్ మొబైల్కి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ ది OTP వద్ద ఇచ్చేసేసి వెరిఫై OTP మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మరలా ఎస్ మీద క్లిక్ చేయండి. ఎంతటితో పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు మనం పర్మనెంట్
అడ్రస్ వివరాలను అప్డేట్ చేసాము. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అడ్రస్ వివరాలను అప్డేట్ చేయడానికి దీంట్లో కూడా ఎడిట్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఇందాకలాగానే ఎడిటబుల్ అవుతుంది. ఎడిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇందాక ఇచ్చిన పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ రెండు ఒకటే అనుకోండి. ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పర్మనెంట్ అడ్రస్లో ఉన్న ఆ అడ్రస్ వివరాలు అన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ అడ్రస్ వివరాల్లోకి వచ్చేస్తాయి అటాచ్మెంట్తో సహా. మరలా మీరు అటాచ్మెంట్ని రెండోసారి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సేమ్ ఒకటే అయితే అడ్రస్. ఒకవేళ రెండు వేరు అనుకోండి ఇంకా మామూలేనమాట. మరలా మీరు కొత్త అడ్రస్ ఇవ్వండి. ఆ అడ్రస్కి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ను కూడా కంపల్సరీగా అటాచ్ చేయండి. కాబట్టి ఈ విధంగా రెండు ఒకటే అయితే మాత్రం ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి, లేదంటే మీకు కావాల్సిన ఆ అడ్రస్ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మరలా ఇందాకట్లాగానే సేమ్ ఓటీపీ ద్వారా మనం దీనిని కంప్లీట్ చేసుకోవాలి ఈ రిక్వెస్ట్ని. దాని కొరకు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇందాకట్లాగానే సేమ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇంతటితో కమ్యూనికేషన్ అడ్రస్ వివరాలను కూడా మనం అప్డేట్ చేసినట్లు అవుతాం. ఇంతటితో మనకి ఇప్పుడు మనం అడ్రస్ సంబంధించి పూర్తిగా అప్డేట్ చేసేసాము. పర్మనెంట్ అడ్రస్ అయిపోయింది, కమ్యూనికేషన్ అడ్రస్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు మరలా ఈఎస్ఆర్లోకి రండి. ఈఎస్ఆర్ ఆప్షన్లోకి వచ్చేసేసి బేసిక్ డీటెయిల్స్లోకి వచ్చేసేసి అడ్రస్ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇందాక మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అడ్రస్ పర్మనెంట్, అదేవిధంగా కమ్యూనికేషన్ అడ్రస్ రెండు కూడా 100% అప్డేట్ అయిపోతాయి. ఈ అడ్రస్ వివరాలకు సంబంధించి ఇంకా మనకి డీడో గారికి రిక్వెస్ట్ అనేది వెళ్ళదు. డీడో గారు అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. సెల్ఫ్గా మనమే అప్డేట్ అనేది చేసుకోవచ్చు అడ్రస్ వివరాలకు సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను ఏ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను అప్డేట్ చేయడం వరకు మరలా ఈఎస్ఎస్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ మరలా అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. దీంట్లో ఇప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి. ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ స్పౌజ్ వివరాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీగా స్పౌజ్ని యాడ్ చేసిన తర్వాత మాత్రమే ఇంకా రిమైనింగ్ అనేవి అప్డేట్ అవుతాయి. ఒకవేళ మ్యారీడ్ అన్మ్యారీడ్ దగ్గర మీకు ఏమైనా ఎర్రర్ వస్తుంది అనుకోండి, దానిని ఎక్కడ సరి చేస్తామంటే మరలా మీరు ఈ డాష్బోర్డ్లోకి వచ్చేసేసి అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిలీజన్ మ్యారిటల్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. మ్యారిటల్ స్టేటస్ ఇక్కడికి రండి. ఇక్కడ ఎవరికైతే మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అని ఉంటుందో వారందరూ కూడా స్పౌజ్ వివరాలని కంపల్సరీగా అక్కడ అప్డేట్ చేయమంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు అన్మ్యారీడ్ అని ఉందనుకోండి పొరపాటున, అక్కడ మీకు స్పౌజ్ వివరాలు అనేవి యాడ్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అనమాట, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అని ఉంటేనే అక్కడ స్పౌజ్ వివరాలను యాడ్ చేయమని చెప్పి అక్కడ అడుగుతుంది. అక్కడ కనుక మీకు ఎర్రర్ వస్తే ఇలా వచ్చేసేసి పర్సనల్ డీటెయిల్స్లోకి వచ్చేసేసి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఈ మ్యారిటల్ స్టేటస్ని ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఎవరైనా సరే విడో అయినప్పుడు కానీ డైవర్స్ జరిగిన లేదంటే అన్మ్యారీడ్ కాలేదనుకోండి, ఇక్కడ తప్పు ఉందనుకోండి, వారు అన్మ్యారీడ్ అని, ఈ విధంగా వీటిని కంపల్సరీగా ప్రెజెంట్ స్టేటస్ని అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మ్యారీడ్ అయితే మాత్రం మ్యారీడ్ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఉండే ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా అడుగుతుంది. ఇక్కడ ఏదైనా వెడ్డింగ్ కార్డు ఉంటే అప్డేట్ చేయండి, లేదంటే ఒక రిక్వెస్ట్ లెటర్ రాసేసి డీడీ గారి యొక్క సిగ్నేచర్ని అటాచ్ చేసేసి ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద మనం ఆ పర్సనల్ లెటర్ని కూడా ఇక్కడ మనం అటాచ్ అనేది చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇవన్నీ కూడా ముందుగా కరెక్ట్గా అప్డేట్ చేసుకోండి. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ మరలా ఈఎస్ఎస్లోకి రండి. మరలా పర్సనల్ డీటెయిల్స్లోకి వచ్చేసేసి ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోండి. ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ముందుగా స్పౌజ్ని యాడ్ చేయాలి. ఆల్రెడీ ఈ లాగిన్లో స్పౌజ్ యాడ్ చేసి ఉన్నారు కాబట్టి నేను నెక్స్ట్ చిల్డ్రన్ వివరాలని యాడ్ చేస్తాను. ఒకవేళ స్పౌజ్ యాడ్ చేయకపోతే ముందుగా మీరు స్పౌజ్ని యాడ్ చేసుకోండి. అందరికీ సేమ్ ఒకటే ప్రాసెస్ కాబట్టి ఇక్కడ చిల్డ్రన్ వివరాల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఎందుకంటే బాగా చిన్నపిల్లల పెద్దోళ్ళ అని చెప్పేసి ముందు టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏజ్ని బట్టి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది కాబట్టి పిల్లలకు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇంకా మిగతా వారికి మాత్రం వేరువేరుగా వస్తాయి అన్నమాట. డైరెక్ట్గా ఆధార్ నెంబర్తోనే లోపలికి వెళ్ళిపోతారు. ఈ కేవైసీ ద్వారా స్పౌజ్ కానీ బ్రదర్ కానీ లేదంటే ఫాదర్ మదర్ కానీ వీరందరూ ఆధార్ నెంబర్ ద్వారా నెక్స్ట్ ఓపెన్ అవుతారు.
కాబట్టి స్పౌజ్ని యాడ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ, చిల్డ్రన్ వివరాలను యాడ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చెకింగ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ చిల్డ్రన్ వివరాల్లో కనుక డేట్ ఆఫ్ బర్త్ అనేది రీసెంట్ అనుకోండి, కొన్ని నెలల లోపు ఉందనుకోండి, వారికి ఇంకా ఆధార్ నెంబర్ ఉండదు. కాబట్టి ఈ విధంగా వారికి సంబంధించి మాన్యువల్గా అడుగుతుంది. నేము, జెండరు, రిలేషను, నెక్స్ట్ ఒక డాక్యుమెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సపోర్టింగ్ డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేయాలి. మొబైల్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, బ్లడ్ గ్రూపు, డిజేబిలిటీ కేటగిరీ, నెక్స్ట్ గార్డియన్ నేము. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని నెలలు ఉంటే ఈ విధంగా అడుగుతుంది. అలా కాదు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వారికి ఆధార్ నెంబర్ అడుగుతుంది. కంపల్సరీగా ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఈకేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ అంటే ఆ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం అనమాట. ఇదేనమాట ఈకేవైసీ అంటే. ఈ విధంగా ఆధార్ ఇచ్చేసేసి ఈకేవైసీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా చెక్ బాక్స్ వస్తుంది, సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆధార్ ఓటీపీ తీసుకోండి. ఈ బయోమెట్రిక్ ఏంటంటే మీ వద్ద బయోమెట్రిక్ డివైస్ అవైలబుల్గా ఉంటే, ఆ పక్కనే ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా ఉంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు దూరంగా ఉంటే మాత్రం ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోండి. బయోమెట్రిక్ డివైస్ లేకపోయినా ఇది ఈజీ అనమాట ఆధార్ ఓటీపీ. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ద ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి ఇక్కడ ఆధార్ వివరాలన్నీ కనిపిస్తాయి. పేరు, అక్కడ నెక్స్ట్ ఫోటో అవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సక్సెస్ అని చెప్పి ఓకే అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వస్తుందన్నమాట ఒక ఫామ్ అనమాట. ఈ విధంగా ముందుగా ఆధార్ ఈకేవైసీ ద్వారా మనం లోపలికి వెళ్తాము. తర్వాత ఇక్కడ నేమ్ వస్తుంది. ఇక్కడ ఈ నేమ్ అనేది ఎడిట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈకేవైసీలో ఆధార్ నంబరు అదేవిధంగా జెండర్ కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇవి రెండు కూడా మనం ఎడిటబుల్ అవ్వనమాట. ఆధార్లో ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తాయి. ఒకవేళ తప్పు ఉంటే మాత్రం మీరు ఆధార్లో సెర్చ్ చేయించుకున్న తర్వాత మాత్రమే ఆ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేసింది పిల్లలు కాబట్టి సన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ టైప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. పాన్ కార్డు, ఫోటో ఐడి కార్డు, నెక్స్ట్ ఈ విధంగా చాలా ఉన్నాయి. వీటిలో మీ వద్ద ఏదైతే అవైలబుల్గా ఉందో వాటిని కంపల్సరీగా ప్రతి ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఈ డాక్యుమెంట్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ప్రూఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఫాదర్ నేము, మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ పిల్లలకు సంబంధించి కాబట్టి మనం అన్మ్యారీడ్ అని చెప్పిస్తాము. ఇక్కడ మదర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ మనం స్పౌజ్ని యాడ్ చేస్తాం కదా, అక్కడ నుంచి ఇక్కడ మనం మదర్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ గ్రూపు, డిజేబిలిటీ కేటగిరీ వివరాలు ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ దీంట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వీటిని పీడిఎఫ్లో ఇచ్చేటప్పుడు 1 MB లోపు ఉండేటట్టు సైజు ముందుగానే రెడీ చేసుకోండి. 1 MB లోపు స్కాన్ చేసుకొని ఉంచుకోండి. అదేవిధంగా గార్డియన్ ఇక్కడ సెల్ఫ్ అని చెప్పి ఇచ్చేసుకోండి. ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఇంకా గార్డియన్ ఉండరు కాబట్టి సెల్ఫ్ ఇచ్చేసేసి ఫైనల్గా ఈ అటాచ్మెంట్స్ అన్నిటిని ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, ఎస్ అనండి. ఇలా సేవ్ ఎస్ అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వ్యూ డీటెయిల్స్లోకి రండి. వ్యూ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇందాక మనం యాడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ మనకి కనిపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే డీడో గారికి ఈ ఫ్యామిలీ మెంబర్ని ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే దీనికి కంపల్సరీగా డీడో గారి యొక్క లాగిన్లో కూడా అప్రూవ్ అనేది చేయాలి. ఎలా అప్రూవ్ చేయాలి, ఎక్కడ అప్రూవ్ చేయాలి అది కూడా చూపిస్తాను. కాబట్టి నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ సేమ్ ఇంకా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే అందరికీ ఇదే ప్రాసెస్. ఇవి ఒకటి చూపిస్తాను. ఇంకా అందరినీ కూడా అంటే ఫాదర్ కానీ మదర్ కానీ స్పౌజ్ కానీ లేదంటే బ్రదర్ సిస్టరు ఇంకా ఎవరిని యాడ్ చేసినా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా వ్యూ డీటెయిల్స్లోకి రండి. వచ్చిన తర్వాత ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఎదురుగా ఫార్వర్డ్ అని చెప్పి ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపిస్తుంది. అదేవిధంగా డిలీట్ ఉంటుంది, స్టేటస్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ అవుతుంది డీడో గారు అప్రూవ్ చేయనంత వరకు. నెక్స్ట్ స్టేటస్ పెండింగ్ ఉంది కదా, ఈ విధంగా పెండింగ్ కాస్త అప్రూవల్లోకి రావాలి.
అప్రూవ్ అని వచ్చిందంటే డీడీ గారు అప్రూవ్ చేసినట్లు అనమాట. ఇలా అందరివి అప్రూవ్ రావాలి. అప్పుడు మాత్రమే ఈఎస్ఆర్లోకి ఈ వివరాలు అనేవి అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఫార్వర్డ్ చేయడానికి ఈ గ్రీన్ కలర్ యారో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ అనండి. నెక్స్ట్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ టు డీడీఓ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు స్టేటస్ అనేది పెండింగ్ అట్ డీడీఓ అని చెప్పి ఈ విధంగా మీకు చూపిస్తుంది. నెక్స్ట్ డీడీఓ గారు అప్రూవ్ అనేది చేయాలి. అది ఎలా అప్రూవ్ చేయాలనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను. అప్రూవ్ చేసే విధానం అన్నిటికీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ నామినీ వివరాలు కానీ వాటన్నిటికీ ఒకటే ప్రాసెస్ కాబట్టి ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను డీడీఓ గారు ఎలా అప్రూవ్ చేయాలనేది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకున్నాం. ఫ్యామిలీ డీటెయిల్స్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఫార్వర్డ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనం నామినీ వివరాలను ఏ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం. దాని కొరకు నామినీ డీటెయిల్స్ ఉంది కదా, దీంట్లోకి రండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నామినీ వివరాలని అప్డేట్ చేసే ముందు మనం ఎవరినైతే నామినీగా ఉంచుతున్నామో వారిని ఫ్యామిలీ డీటెయిల్స్లో కంపల్సరీగా అప్డేట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ డీటెయిల్స్లో అప్డేట్ చేసినవి నామినీ డీటెయిల్స్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా ముందుగా ఫ్యామిలీ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోండి, అప్రూవ్ చేయించుకోండి డీడీ గారి చేత. తర్వాత నామినీ డీటెయిల్స్లో కండి వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ యాడ్ చేసినవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. బ్లాంక్గా ఉందంటే ఏమి యాడ్ చేయలేదని అర్థం. కాబట్టి ఇప్పుడు యాడ్ చేయడం కొరకు యాడ్ ఆర్ అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నామినీ టైప్ వద్ద ఇక్కడ మీకు ఏవైతే అప్లికబుల్ అవుతాయో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సిపిఎస్ వారికి వచ్చేసరికి సిపిఎస్, అదేవిధంగా ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ ఏపీజీఎల్ఐ కానీ జిఐఎస్ కానీ ఈడబ్ల్యూఎఫ్ కానీ అన్నిటినీ మీరు ఈ కనిపిస్తున్న అన్నీ కూడా నామినేషన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయడం కొరకు మీరు 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను సిపిఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎవరికైతే ఏమైతే అప్లికబుల్ అవుతాయో అవి మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్, ఇప్పుడు నేను స్పౌజ్ ఒక్కటే యాడ్ చేసి ఉంది కాబట్టి స్పౌజ్ ఒక్కటే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇంకా చిల్డ్రన్ని చూపించాలంటే ఆ చిల్డ్రన్ వివరాలు డీడీ గారు అప్రూవ్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ రిలేషన్స్ చూపిస్తాయి. అందుకని ముందుగా మీరు రిలేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా కనిపించాలంటే ఫ్యామిలీ డీటెయిల్స్ని డీడీ గారి చేత అప్రూవ్ చేయించుకోండి ఫస్ట్. అప్పుడు మీరు ఎవరినైతే యాడ్ చేస్తారో అవన్నీ ఇక్కడ మీకు రిలేషన్ దగ్గర కనిపిస్తాయి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్లోకి రండి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్పౌజ్ యాడ్ చేసి ఉంది కాబట్టి ఈ లాగిన్లో స్పౌజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు స్పౌజ్కి సంబంధించి ఆ వివరాలు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీకు షేర్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఒకరినే ఇస్తే మాత్రం కంపల్సరీగా 100% షేర్ ఇచ్చేస్తాం. అదే మనం పిల్లల్ని కూడా యాడ్ చేసుకొని అక్కడ మనం షేర్ ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ పిల్లలు అక్కడ రిలేషన్లో కనిపించాలి. అప్పుడు ఆ ఇద్దరిని యాడ్ చేస్తే ఇద్దరిని షేర్ని టోటల్ కూడితే 100% రావాలి షేర్ అనేది. ఈ విధంగా ఇచ్చేసేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డీటెయిల్స్లో మీకు సిపిఎస్కి సంబంధించి ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ మరలా ఈ విధంగా తీసుకోండి. రిటైర్మెంట్ గ్యారంటీ, అదేవిధంగా ఈఎల్ ఎన్కాష్మెంట్, ఏపీజీఎల్ఐ, జిఎస్ సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటికీ కూడా ఈ విధంగా ఇచ్చేసేసేయండి. ఇక్కడ మీకు డూ యూ వాంట్ టు యాడ్ ఆల్టర్నేటివ్ నామినీ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అని చెప్పి ఇస్తే ఇక్కడ మీకు ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇలా మీరు ఇక్కడనే ఇద్దరు ముగ్గురిని యాడ్ చేసుకొని షేర్ని పంచుకోవచ్చు అనమాట. ఒకరికి 50 ఇంకొకరు 50 ఈ విధంగా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు పేరు మీద అయితే మీరు నామినీ కింద పెడుతుంటే ఇద్దరు పిల్లలు ఉంటే 50-50 పెట్టేటప్పుడు అలా ఇక్కడ ఎస్ అని చెప్పి ఇంకొకరిని యాడ్ చేసుకుంటాము. అదే మీరు ఒకరికే 100% షేర్ ఇచ్చేటప్పుడు మీరు ఈ విధంగా ఆల్టర్నేటివ్ నామినీని యాడ్ చేసిన అవసరం లేదు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇంతటితో మనకి ఇప్పుడు 2 అయిపోయాయి. నెక్స్ట్ ఈఎల్ ఎన్కాష్మెంట్ ఈ విధంగా ఇక్కడ చూపించిన అన్నిటిని కూడా ఈ విధంగా ముందుగా యాడ్ చేసుకోండి. దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏపీజీఎల్ఐని ఇక్కడ మనం యాడ్ చేయలేము. ఎందుకంటే ఏపీజీఎల్ఐకి ఆల్రెడీ మనం బాండ్ క్రియేట్ చేసుకునేటప్పుడే నామినీని సెట్ చేస్తాము. ఎవరికి ఎంత పర్సంటేజ్ అనేది అక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏపీజీఎల్ఐకి తప్పించి మిగతా అన్నిటికీ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసినవన్నీ కూడా వ్యూ డీటెయిల్స్లో ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఎంతటితో మనకి కంప్లీట్ అయినట్లు కాదు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రివ్యూ అండ్ ఫార్వర్డ్ డీటెయిల్స్ ఉంది కదా, దీని ద్వారా మనం ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ దీంట్లోనే మీరు కిందకు వస్తే ఇక్కడ విట్నెస్ వివరాలు అడుగుతుంది. అంటే ఇక్కడ ఇద్దరు విట్నెస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ నామినీకి సంబంధించి.
అంటే మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అదర్ అయినా చెప్పి ఇవ్వచ్చు. ఇక్కడ అదర్ అయితే మాత్రం వారి యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ ఇచ్చి సేవ్ చేయాలి. అది గవర్నమెంట్ ఎంప్లాయీనే మనం విట్నెస్ కింద ఇస్తుంటే ఆ ఎంప్లాయీ యొక్క ఎంప్లాయీ ఐడి ఇవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు రెండు కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనం విట్నెస్ని కూడా ఇద్దరిని యాడ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ మనం ఈ విట్నెస్ని కూడా ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈకేవైసీ అని చెప్పి వస్తుంది. ఆ విట్నెస్ కింద మరలా కంపల్సరీగా ఈకేవైసీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆధార్ ఓటీపీ ద్వారా జనరేట్ ఓటీపీ ద్వారా మనం ఈకేవైసీని కూడా ఇక్కడ మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, ఎస్ అంటాం. ఆథెంటికేషన్ సక్సెస్ అని చెప్పి ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఈ విధంగా విట్నెస్ని కూడా ఇక్కడ మనం ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు దాని పక్కనే ఈ సైన్ అని చెప్పి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని చెప్పి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇదేంటంటే ఇప్పుడు మనం ఈ ఇచ్చిన ఈ నామినీ వివరాలు అన్నిటినీ కూడా మనం నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఈ సైన్ అనేది మనకు సంబంధించింది, అంటే ఎంప్లాయ్కి సంబంధించింది. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ వద్ద మన యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ యువర్ ఆధార్ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు నామినీ విట్నెస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదంతా చేసింది మనం ఫస్ట్ విట్నెస్కి చేసాం. ఫస్ట్ విట్నెస్కి ఈకేవైసీ చేయాలి. అదేవిధంగా మనం కూడా ఓటీపీ ద్వారా ఆధార్ ఓటీపీ ద్వారా ఈ సైన్ని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం సెకండ్ విట్నెస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఈ వివరాలను కూడా మనం కంపల్సరీగా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీ వేరే వారి యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఇచ్చేసేసి ఈ విధంగా ఈకేవైసీ చేయాలి. తర్వాత ఈ సైన్ కూడా చేయాలి. ఇవన్నీ ఏంటంటే విట్నెస్ అనమాట. మనకు నామినీని యాడ్ చేస్తున్నాం కదా, ఆ నామినీకి సంబంధించి మనం ఇద్దరిని విట్నెస్ని మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటాము. వారికి తెలిసిన వారు అనమాట. ఈ విట్నెస్ వీరిద్దరూ బయట వారు అవ్వచ్చు, లేదంటే మన బంధువుల్లో వారినైనా సరే మనం ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రెండో విట్నెస్ని కూడా యాడ్ చేయగానే మరలా ఈకేవైసీ అడుగుతుంది. ఈకేవైసీని కంప్లీట్ చేస్తాము. తర్వాత సెకండ్ విట్నెస్ ఆధార్ ఓటీపీ ఈకేవైసీ అయ్యగానే మరలా మనం ఈ సైన్ చేయాలి. దాని కొరకు ఈ సైన్ మీద క్లిక్ చేయండి. మరలా ఇక్కడ సేమ్ ఇందాకట్లాగానే మన యొక్క ఆధార్ నెంబరు మన యొక్క ఆధార్ ఓటీపీ ఇచ్చేసేసి ఇక్కడ ఈ సైన్ని మనం కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం విట్నెస్ని 100% యాడ్ చేసాము. ఈకేవైసీ అయితేనే అదేవిధంగా ఈ సైన్ కూడా అయిపోవాలి. ఇప్పుడు మీకు సేవ్ అండ్ ఫార్వర్డ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇది ఫైనల్ స్టెప్ ఈ నామినీ వివరాల్లో. కాబట్టి ఫైనల్గా సేవ్ అండ్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేయండి, ఎస్ అనండి. అప్పుడు మీకు సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ టు డీడీఓ అని చెప్పి మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మరలా ఈ నామినీలోనే వ్యూ డీటెయిల్స్లోకి వస్తే పెండింగ్ అట్ డీడీఓ అన్నీ ఈ విధంగా మీకు స్టేటస్ అన్నీ కూడా పెండింగ్ అట్ డీడీఓ చూపిస్తుంది. కాబట్టి ఇంతటితో మనకి నామినీ వివరాలని యాడ్ చేసేసాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రిక్వెస్ట్లు అన్నీ కూడా డీడీఓ గారి యొక్క లాగిన్లోకి వెళ్తాయి. అక్కడ అప్రూవ్ అవ్వాల్సిందే. అక్కడ అప్రూవ్ అయితేనే మనకి ఈఎస్ఆర్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసాము, డీడీఓ గారికి వెళ్ళింది. నామినీ వివరాలను యాడ్ చేసాము, డీడీఓ గారికి వెళ్ళింది. వీటన్నిటిని అప్రూవ్ అనేది ఫైనల్లో చూద్దాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని ఈ విధంగా అప్డేట్ చేయాలనేది చూద్దాం. మరలా ఐఎస్ఎస్లోకి రండి, అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి రండి. దీంట్లో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, దీంట్లోకి రండి. దీంట్లో ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడానికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో అందరికీ బ్లాంక్గా ఉంటుంది. ఇప్పుడు మనం యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ ప్లస్ అని చెప్పి ఉంటుంది. ఈ యాడ్ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో అన్ని యాడ్లు ఇచ్చుకోండి. తర్వాత ఇప్పుడు మనం వివరాలను యాడ్ చేయడం కొరకు ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఉంటుంది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మీకు అన్ని హైలైట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకున్న క్వాలిఫికేషన్స్ అన్నిటిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. వీటన్నిటికీ ఒకటే ప్రాసెస్. ముందుగా ఇక్కడ ఆ క్వాలిఫికేషన్ టైప్ని యాడ్ చేస్తాము. ఇక్కడ బోర్డ్ అనేది మనమే టైప్ చేయాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్ కూడా మనమే టైప్ చేయాలి. లొకేషన్ కూడా మనమే టైప్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ అప్లోడ్ వద్ద ఆ సర్టిఫికేట్ని, అంటే మన ఇక్కడ ప్రొవిజనల్ కానీ లేదంటే ఒరిజినల్ డిగ్రీని కానీ రెండిట్లో ఏదైనా సరే ఇక్కడ మనం ఫైల్ అప్లోడ్ వద్ద అప్లోడ్ చేసేస్తాము. ఇక్కడ మనకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ వివరాలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేస్తాము. ముందుగా అన్నింటిని యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనకున్న అన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చేసేయండి, అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు కంపల్సరీగా ఫైల్ ప్రివ్యూలోకి వచ్చేసేసి ఇక్కడ ప్రివ్యూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా
ప్రివ్యూ కూడా చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే ఫైనల్గా మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత దీనిని మనం ఆధార్ ఓటీపీ ద్వారా కూడా మనం కన్ఫర్మ్ చేయాలి కాబట్టి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆ ఓటీపీ ఇచ్చేసేసేయండి. వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇంతటితో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి 100% యాడ్ అవుతాయి. ఇంతటితో మనకి బేసిక్ డీటెయిల్స్లో ఉన్న అన్నిటినీ యాడ్ చేసేసాము. అంటే ఇప్పుడు మనం ఈ అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం అడ్రస్ వివరాలను యాడ్ చేసాము, అదేవిధంగా నామినీ వివరాలను యాడ్ చేసాము, ఫ్యామిలీ వివరాలను, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా మనం పర్సనల్ డీటెయిల్స్లో నుంచి అప్డేట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వీటిల్లో మనం ఫ్యామిలీ వివరాలు, అదేవిధంగా నామినీ వివరాలు, ఇవి రెండు కూడా డీడీ గారికి ఆథెంటికేషన్ కోసం వెళ్ళాయి. అక్కడ డీడీ గారు కూడా అప్రూవ్ చేయాలి. డీడీ గారు ఎలా అప్రూవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేయగానే ఈ డేటా కూడా డీడీ గారు అప్రూవ్ చేయకుండానే మనకి ఈఎస్ఆర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకసారి మనం ఈఎస్ఆర్లోకి వచ్చేసేసి బేసిక్ డీటెయిల్స్లోకి వచ్చేసేసి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆటోమేటిక్గా అక్కడ మనం ఎవరినైతే యాడ్ చేసామో వారందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా నామినేషన్స్ కూడా మనం ఇందాక యాడ్ చేసాం కదా, ఆ నామినీ అందరూ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం అక్కడ ఏ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చామో సేమ్ అవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఈ విధంగా డీడీ గారు అప్రూవ్ చేయకపోయినా సరే మనకు వస్తున్నాయి. కాకపోతే మనం ఫ్యామిలీ మెంబర్స్ని కానీ నామినీ వివరాలు కానీ ఇవి రెండింటిని కూడా కంపల్సరీగా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేసుకోవాలన్నమాట. డీడీ గారి చేత 100% చేస్తేనే మంచిది. కాబట్టి డీడీ గారి యొక్క లాగిన్లో వీటిని ఏ విధంగా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా డీడీ గారి యొక్క నిధి సైట్లోకి లాగిన్ అవుతారు. తర్వాత డీడీ గారు ఈఎస్ఎస్ ఆప్షన్లోకి రావాలి. ఈ ఈఎస్ఎస్లో ఈఎస్ఎస్ రిక్వెస్ట్ వెరిఫై ఆర్ అప్రూవల్ ఉంది కదా, దీంట్లో అప్రూవ్ ఫ్యామిలీ అండ్ నామినేషన్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ని నామినేషన్ రెండింటికి కూడా ఇదే ఆప్షన్. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ సంబంధించి పైన ఆప్షను, కింద నామినీ డీటెయిల్స్ సంబంధించి కింద ఆప్షను. ఇక్కడ ప్రతిదానికి కూడా పెండింగ్ లిస్టు, అప్రూవ్ లిస్టు, రిజెక్ట్ లిస్ట్ అని చెప్పి 3 కనిపిస్తాయి. ఇక్కడ మనం అప్రూవ్ చేయడానికి ముందుగా పెండింగ్ లిస్టులోకి వెళ్ళగానే అక్కడ మనం యాడ్ చేసిన ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ సంబంధించి ఎవరెవరైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో వారందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు. వాటిని ఇక్కడ మనం అప్రూవ్ చేయడానికి ఇక్కడ అప్రూవ్ ఉంది కదా, ఈ అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ డేటా మొత్తం కనిపిస్తుంది. తర్వాత దీన్ని ఇప్పుడు మనం అప్రూవ్ చేయడానికి అప్రూవ్ విత్ ఈ సైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిమార్క్స్ కూడా ఏదో ఒకటి ఇచ్చేసేసి అప్రూవ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ని అప్రూవ్ చేయడానికి అప్రూవ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటర్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ వద్ద డీడీ గారి యొక్క 4 డిజిట్స్ లాస్ట్ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఓకే మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని కూడా సెలెక్ట్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ ఈ సైన్లోకి వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా సేమ్ అనమాట, ఆధార్ ఓటీపీ ద్వారా దీనిని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాము డీడీ గారి యొక్క ఆధార్ ఓటీపీ ద్వారా. నెక్స్ట్ మరలా ఇప్పుడు నామినీ వివరాలను మనం యాడ్ చేసాం కదా, వాటిని అప్రూవ్ చేయడం కొరకు మరలా ఇదే ఈఎస్ఎస్లో ఈఎస్ఎస్ రిక్వెస్ట్ ఉంది కదా, దీంట్లోనే అప్రూవ్ ఫ్యామిలీ అండ్ నామినేషన్ దీంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు దీంట్లో సెకండ్ది నామినీ డీటెయిల్స్లోకి రండి. దీంట్లో ఇక్కడ పెండింగ్ లిస్ట్లో ఉంటుంది. ఈ పెండింగ్ లిస్ట్లో సేమ్ ఇందాకలాగానే అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అని ఉంటుంది. అప్రూవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత దీంట్లో క్రిందకు వచ్చేసేసి ఇక్కడ రిమార్క్స్ ఇచ్చేసేసి అప్రూవ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. సేమ్ మరలా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అడుగుతుంది డీడీ గారిది, అంటే బయోమెట్రిక్ కాదు, ఇక్కడ ఆధార్ ఓటీపీ, ఆధార్ నెంబర్ ఇస్తాము, ఆధార్ ఓటీపీ అడుగుతుంది. అవి ఇచ్చేసేసి దీనిని కూడా ఈ రిక్వెస్ట్ని కూడా మనం కంప్లీట్ అనేది చేస్తాం. ఈ విధంగా డీడీ గారి యొక్క లాగిన్లో ఎంప్లాయీస్ యాడ్ చేసిన ఫ్యామిలీ డీటెయిల్స్ని కానీ నామినీ డీటెయిల్స్ని కానీ ఇక్కడికి వచ్చేసేసి మనం అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా ఈఎస్ఆర్లో ఉన్న బేసిక్ డీటెయిల్స్ అప్డేషన్ కొరకు అడ్రస్ వివరాలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ నామినేషన్ వివరాలు కానీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని కానీ ఈ విధంగా 100% అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మరలా ఇంకొక ఆప్షన్ గురించి చూద్దాం, ఏ విధంగా అప్డేట్ చేయాలనేది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు 100% బేసిక్ వివరాలను మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు.